హలో అండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కర్రీ చేస్తున్నానంటే కూర అయితే కాదండి, పప్పుచారు పెడుతున్నాను. అయితే ఈరోజు పప్పుచారు కాస్తున్నాను కదా, మరి పప్పుచారు మీకు కూడా వచ్చే ఉంటుంది. అయితే నేను ప్రత్యేకంగా మళ్ళీ కాస్తున్నాను ఈరోజు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరికీ నేను మాట్లాడి వాళ్ళతో నేను కాసే చారు వాళ్ళకి చూపిద్దామని. అయితే నేను ఎలా కాస్తున్నానో, నేను ఎలా మాట్లాడుతున్నానో, నా మాటలన్నీ మీరు విని చక్కగా నేను కాసేది మీరు కూడా చూసి నేర్చుకుని మీ ఇంట్లో కూడా కాసుకోండి. ఇదిగోండి, నిన్న గోరింతాకు పెట్టుకున్నానని చెప్పాను కదా, ఈ గోరింతాకు వల్ల నిన్న వంట అంతా మాకు లేట్ అయిపోయింది. చూసారా బాగుందా గోరింతాకు? ఆషాఢం అంటే మరి ఆడవాళ్ళందరికీ గోరింతాకే కదా ముచ్చట్లో. గోరింతాకు అదొక చిన్న సరదా అనమాట. అయితే ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసి చక్కగా పప్పుచారు పెడుతున్నానండి. మన దేశవాళీ చారు అనమాట. పప్పుచారు అంటే దేశవాళీ చారు. దేశవాళీ చారు అంటే అది వివరణ తర్వాత ఇస్తాను. ముందుగా ఏంటంటే పప్పు కడుక్కుని కుక్కర్లో పెట్టుకున్నాను పప్పు. ఇదిగోండి కుక్కర్ మూత చూపిస్తాను. కుక్కర్ ఎక్కడో పెట్టేశాను. ఇదిగో కుక్కర్. ఆ పప్పు ఏం చేశానంటే కుక్కర్లో నుంచి తీసి దాగలో తిప్పేసుకున్నాను. ఇప్పుడు ఈ చారు కలుపుతాను. కలిపేది మీకు నేను చూపిస్తాను. అయితే ఈ దేశవాళీ పప్పు చారు ఎలా కలపాలి అనేది మీకు నేను చూపిస్తాను. పప్పు అండి 2 సార్లు కడిగేసి కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకున్నాను. ఒక 3 విజిల్స్ వచ్చినాక తీసి ఇందులో పోసేసుకున్నాను. ఇప్పుడు బాగా మెత్తగా ఉడికిపోయింది కదా, పప్పు గుత్తో మెదుపుతున్నాను. ఇప్పుడు ఈ పప్పు గుత్తుని తీసేసి ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసేస్తానండి. ఇదిగండి ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకుంటాను ఇందులో నేను. పచ్చిమిరపకాయలు అండి, పచ్చిమిరకాయలు కూడా వేస్తాను అందులో. ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసాను కదండి, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే చింతపండు పులుసు రసం తీసుకుని అందులో పోస్తాను. ఇదిగోండి చింతపండు రసం కుక్కర్లో ఉడకబెట్టానని చెప్పాను కదా, ఆ కుక్కర్లో తీసుకున్నాను అనమాట. నేను ఇందులోనండి చక్కగా రసంతో పాటు ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అవి కూడా కోసుకుని వేసేసుకున్నాను అనమాట. మనం గోంగూరని ఆంధ్ర మాత అని పిలుస్తాం కదండి, మామిడికాయ పచ్చడేమో ఆంధ్రపిత అంటాం కదా, అట్లాగే పప్పుచారుని దేశవాళీ చారు అని కూడా అంటారండి. కొన్ని ఏరియాల మన కృష్ణా జిల్లాలో కూడా అంటారు. అంటే న్యాచురల్గా కాసే వంటకం, వండే వంటకం ఏదైనా సరే ఇది నేను న్యాచురల్గా ఇందులో ఏమి వేయకుండా ఒట్టి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి పప్పుచారు పెడతాను కాబట్టి దేశవాళీ చారు అన్నాను అనమాట. అంటే న్యాచురల్గా ఉండే ఏ వంటకమైనా సరే దేశవాళీది. అయితే అట్లాగే ఇప్పుడు ఆవకాయ పచ్చడిని ఆంధ్రపిత అంటారు, మరి గోంగూరని ఆంధ్రమాత అంటారు. ఈ పప్పుచారుని కూడా మనం చక్కగా దేశవాళీ చారు అనుకోవడంలో తప్పు లేదు కదా. నిజమంటారా? అవునంటారా? కాదంటారా? ఒప్పుకుంటారా నా మాటని? ఒప్పుకుంటే అది కరెక్టే అయితే మీరు కామెంట్లో పెట్టి నాకు తెలియపరచండి, అది కరెక్టో కాదో. సరేనా? అయితే ఇప్పుడు ఇందులో నేను ఈ చారు ఇంకొంచెం కాగిన తర్వాత కారం వేస్తానండి. ఇదిగో నేను గోరితే నేనైతే పెట్టేసుకున్నాను. మరి మీరు పెట్టుకున్నారా? పెట్టుకోండి, లేడీస్ అంతా పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఆడవాళ్ళకి ఈ చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న సంతోషాలు, గోరింతాకులు, మరి ఇప్పుడు ఆషాఢం వచ్చింది కదా, తగ్గింపు రేట్లు అబ్బో చీరలు తెగమ్మేస్తారు అవి కూడా. ఇందులోనండి నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు అయితే వేసాను, కాకపోతే కొంచెం కలర్ కోసం కారం వేస్తాను. సరిపోతుందిలేండి. పప్పుచారులోకి పెద్దగా కారం మంట వేయకూడదు. కారం వేసుకుని తిప్పుకున్నాను. ఈ బాగా మరిగిన తర్వాత తాలింపు చేసుకోవడం చూపిస్తాను. ఈ చారులోనండి మనకి పులుపు సరిపోయినంత మాత్రమే వేసుకోవాలి. అట్టగని చెప్పేసి ఎక్కువ వేయకూడదు, తక్కువ వేయకూడదు, సమానంగా చూసుకుని వేసుకోండి. వర్షాలు బాగా పడుతున్నాయి కదండి. ఉద్యోగం చేసే వాళ్ళకి కొంచెం స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇబ్బంది, కానీ మేము రైతులం కదండి, మాకు చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. మా పంటలు అవి బాగా పండుతాయి, నార్మల్ తొందరగా ఎదుగుతాయి, మరి ఆకుకూరలు అవి తొందరగా వస్తాయని మాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వర్షం వల్ల, అంతే. మా మామయ్య గారు రైతండి, మా నాన్నగారు రైతేను, మా ఇంటి ఆయన కూడా రైతే. కానీ మా పిల్లలు ఇద్దరు కూడా చక్కగా ఉద్యోగాలు చేసుకుంటుంటారు. అయితే మేము విజయవాడకి ఒక 12 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటామండి. మా పిల్లలు రోజు డైలీ మా ఊరు నుంచి, అంటే వాళ్ళకి కారు ఉంది కదా, కారులో రోజు ఉద్యోగాలకు వెళ్తుంటారు. కొంచెం ఇక్కడి నుంచి రోజు డైలీ వెళ్తుంటారనమాట. 12 కిలోమీటర్ల దూరంలో ఉంటామన్నమాట. మాది పల్లెటూరు. అయితే మా పిల్లలు రోజు కారులోనే, మాకు సొంత కారు ఉంది, కారులోనే ఉద్యోగానికి వెళ్ళిపోతారు. మా పిల్లల వ్యవసాయం జోలికి రాలేదండి. మా ఇంటైనా మా మామగారు, మా నాన్నగారు వీళ్ళంతా వ్యవసాయమే. కానీ మా పిల్లలిద్దరూ మాత్రం చక్కగా చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళు రాలేదు వ్యవసాయాలు జోలికి, వాళ్ళు మాత్రం. కాకపోతే మేము పల్లెటూరులో, మేము పెద్దవాళ్ళం అవుతున్నాం కదా, పల్లెటూరులోనే ఉంటాం. కానీ వాళ్ళు పాపకు మ్యారేజ్ బాబు కూడా మ్యారేజ్ అయిపోతే విజయవాడలో సెటిల్ అవుతారేమో, మాకు అది
అంటే రోజు మాకు కారు ఉంది కాబట్టి ఎంత డిస్టెన్స్లో ఉండాం మేము అనేది ఇబ్బంది మాకు తెలియట్లేదు. కానీ 12 కిలోమీటర్లు ఉంటుందండి మా ఊరికి విజయవాడకి. డైలీ సర్వీస్ చేస్తాడు మా బాబు. కారులో వెళ్ళేసి వస్తుంటాడు కాలేజీకి. మా పెద్దలందరూ కూడా వ్యవసాయదారులే, కానీ మా బాబు మా పాప వ్యవసాయం జోలికి రాలేదండి. వాళ్ళు చదువుకున్నారు, చక్కగా ఉద్యోగాలు. చారు మరుగుతుంది కదా, నేను మరిగిన తర్వాత చక్కగా చారుని తాలింపు పెట్టేటప్పుడు మీకు నేను మళ్ళీ చూపిస్తానండి. ఈరోజు నేను పప్పుచారు మామూలుగా ఇందులో ఏమీ ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి పప్పుతో పప్పుచారు పెడతానండి. ఆల్రెడీ పప్పు నేను కుక్కర్లో ఉడికించుకున్నానని చెప్పాను కదా, ఇందులో చక్కగా చారు కలిపేసుకుని తాలింపు పెట్టేటప్పుడు మీకు చూపిస్తానండి. కొత్తిమీర అండి, మా పల్లెటూరు పప్పుచారు చక్కగా మరుగుతుందండి. మా పల్లెటూరు పప్పుచారు చక్కగా మరుగుతుందనమాట. చూసారా, కొత్తిమీర కూడా వేసేసాను నేను. అన్నీ వేసుకుని మరగపెట్టుకుంటే ఏది రుచి ఉండదండి చెప్పండి. మా పల్లెటూరు పప్పుచారు ఏంటి, మీ సిటీ పప్పుచారు కూడా చాలా టేస్ట్గానే ఉంటాయి. మీరు కూడా వండుకోండి. గుమ్మగుమ్మలు ఆడిపోతున్నాయండి, వాసన మంచి స్మెల్ వస్తుందన్నమాట. తాలింపు చేసుకుంటానండి. చారు మరిగిపోయి దింపేసాను. ఇంకా తాలింపు చేసుకుని అందులో కలిపేస్తాను. ఆవాలు సాయిపప్పు వేసాను కదా, ఎల్లిపాయ కూడా వేసేస్తానండి. చిత్తకొట్టు పక్కన పెట్టేసుకున్నాను, ఎల్లిపాయ కూడా వేస్తాను. ఎల్లిపాయ కూడా వేసాను కదండి. ఇప్పుడు నేను జీలకర్ర వేస్తాను. అది జీలకర్ర కానీ మెంతులు కలిపేస్తానండి. గుమ్మగుమ్మలు ఆడిపోయే మా పల్లెటూరు పప్పుచారండి. చూసారు కదా, నేను చక్కగా పప్పుచారు పెట్టేసుకున్నాను. ఎదుగండి, చక్కగా ఎల్లిపాయ జీలకర్ర ఇవన్నీ తాలింపు కూడా చేసుకున్నాను. మరి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను పప్పుచారు పెట్టి మీరు అందరికీ చూపించాను కదా. మీకు నచ్చింది కదా, నచ్చితే లైక్ చేయండి. చక్కగా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టిన ఈ పప్పుచారుని ఇంకా ఇంతటితో ఆపేస్తాను. స్టవ్ కూడా కట్టేసాను ఆల్మోస్ట్. అయితే రేపు మళ్ళీ ఇంకో కర్రీతో మీ ముందుకు వస్తాను. మీతో మాట్లాడాలి కదా, మీతో మాట్లాడాలి, మరి ముచ్చట్లు చెప్పాలి, అన్నీ గోరితా పెట్టుకున్నారా అని అడగాలి, మరి కూరలు ఎలా ఉన్నాయని ఇవన్నీ మాట్లాడటం కోసం, మాట్లాడుకుంటూ కూడా మీతో వంటలు చేసి మీకు చూపించడం కోసం రేపు మళ్ళీ ఇంకో కొత్త వంటకంతో, కొత్త కాదండి పాత వంటకంతోనే, రోజు తినే మనం భోజనం చేసే వంటకం ఏదైనా పర్లేదు, ఏదైనా సరే ఏదో ఒక కూర చేసుకుని మీకు చూపించడం కోసం మీ దగ్గరికి వస్తానండి. అదే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మీ అందరినీ పలకరిస్తాను. రేపటి వరకు మరి ఈరోజు ఇంకా ఈ వీడియో ఆపేస్తానండి ఎంతటితో, ఈ పప్పుచారుతో. మరి బాయ్ అండి, బాయ్. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టి ఈ పప్పుచారు మీకు నచ్చినట్లయితే మీరు గోరంతా పెట్టుకోండి, మర్చిపోమాకండి. ఈ ఆంటీ పద్దాక చెప్తున్నాను అనుకోవద్దు. చాలామంది అండి ఇందులో ఇంగవ కూడా వేస్తారు, నేను వేయలేదు. ఎందుకంటే ఇది మనకి చక్కగా పల్లెటూరు పప్పుచారులో ఇంగవలో అవన్నీ వేయకూడదు, మామూలుగానే పెట్టేసుకోవాలి. అయితే ఏంటంటే ఇంకా వీడియో ఆపేస్తున్నానండి. ఇంకా బాయ్ అండి, రేపు కలుసుకుందాం. మళ్ళీ రేపు ఇంకో వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను నేను. బాయ్ అండి, బాయ్.